ఆగి ఉన్న ట్రైన్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. 4 బోగీలు పూర్తిగా దగ్ధమైపోయాయి. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. అదే రన్నింగ్ ట్రైన్ అయినుంటే ఆ రన్నింగ్ ట్రైన్లో ఎంత ఘోరం జరుగుండేది. నిలిచి ఉన్న రైల్లో నిప్పు చెలరేగడం వెనుక ఉన్న నిజమేంటి? విశాఖను కలవరపెట్టిన కోర్బా ట్రైన్ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో చూద్దాం. पैसेंजर्स వెంటనే భోగి నుంచి ఖాళీ చేయించారు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు. విశాఖ రైల్వే స్టేషన్ లో నిలిచున్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఛత్తీస్గఢ్ లోని కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ప్రెస్ రైల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ముందు B7 బోగీలో మొదలైన మంటలు క్షణాల్లో B6, B8, M1 బోగీలకు వ్యాపించాయి. స్టేషన్ లోని 4వ నంబర్ ప్లాట్ఫామ్ పై ఈ ఘటన జరిగింది. మొత్తం 4 AC బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికుల్ని బయటకు పంపిన సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. రైల్వే ప్రమాదంపై విశాఖ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్పాట్ కు చేరుకొని పరిశీలించారు విశాఖ సిపి శంకబ్రత బాగ్చి. ప్రమాదం పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది. మంట పూర్తిగా తగ్గిపోయింది. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికి గాయాలు తగలలేదు. ఇప్పుడు దర్యాప్తు చేసి కారణం ఏమిటి మేము తెలుసుకొని తర్వాత తెలియజేస్తాం. ట్రైన్ బోగీస్లో కొన్ని ఇన్ఫ్లమబుల్ మెటీరియల్స్ ఉంటాయి. అందుకే ఒకసారి అగ్ని ప్రమాదం స్టార్ట్ అయితే బాగా వేగంగా స్ప్రెడ్ అయిపోతాయి. అలాగే స్ప్రెడ్ అయింది. కానీ ఒక పర్టికులర్ బోగీకి ఎక్కువ ప్రాబ్లం వచ్చింది, ఎక్కువ నష్టం జరిగింది. మిగిలిన బోగీలు అంత నష్టం జరగలేదు. మొత్తం చూస్తే 4 బోగీలో బాగా ఎఫెక్ట్ ఉంది. ఘటన జరిగిన సమయంలో రైల్లో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 10 గంటలకు బోగీల్లో మంటలు చెలరేగాయని వెంటనే ట్రాక్ ను క్లియర్ చేశామన్నారు జాయింట్ సిపి పకీరప్ప. ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి ప్లాట్ఫామ్ నంబర్ 4లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ 4 బోగీలు మంటలు వ్యాపించినాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరియు విశాఖపట్నం సిటీ పోలీసు ఆధ్వర్యంలో 4 ఫైర్ టెండర్ వెంటనే స్థలానికి రప్పించి కంప్లీట్గా ఫైర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ప్యాసింజర్స్ వెంటనే భోగి నుంచి ఖాళీ చేయించారు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ట్రైన్లోంచి పొగొస్తుండడాన్ని గమనించి వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు రాము అనే వ్యక్తి. దీంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే ప్రమాద తీవ్రత ఊహించని స్థాయిలో ఉండేది. ఆర్పీఎఫ్ అన్నారు కదా, రామకృష్ణ గారికి చేశారు. ఎన్ని గంటలకు వచ్చింది ట్రైన్? ఏ బోగిలో? ట్రైన్ ఎప్పుడు వచ్చింది తెలియదు సార్. ట్రైన్ ఇక్కడ ఉంది 415లో 9:50 జరిగింది. ఫస్ట్ ఏంటి కనిపించింది? పొగ కనిపించింది, మంట కనిపించింది. నైట్గా పొగ వచ్చింది సార్. వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే డ్రైవర్. ఆ టైంలో ఎవరైనా ఉన్నారు లోపల? ఎవరు లేరు. డోర్లు బంద్ చేశాం. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి క్లూస్ టీం ఆధారాల్ని సేకరించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మేము అవన్నీ సేకరించినవన్నీ కూడా FSL వాళ్ళు వచ్చిన తర్వాత సార్కి ఇంటిమేట్ చేస్తారు. ప్లాట్ఫామ్ మీద కూడా సేకరించాము ఆధారాలు. అక్కడ వెహికల్ కాలిపోయిన బోగి దగ్గర కూడా మేము సేకరిస్తాము. ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న యాష్ కానీ స్మోక్ కానీ కింద మీద అంటే దాని తాలూకా ఇంపాక్ట్ ఎలాగుందన్నది తెలుసుకోవడానికి మనం రికార్డ్ చేయాలి. B7 బోగీలోని టాయిలెట్ లో షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రైల్లో అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత DRM తో ఫోన్ లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకున్నారు. ये जो ट्रेन है ये मॉर्निंग में 6:30 पे आई थी एंड इसको मेंटेनेंस के लिए कोचिंग डिपो जाना था. 9:20 मॉर्निंग में हमारा जो RPS स्टाफ है जो पेट्रोलिंग कर रहा था उसने नोटिस किया कि इसमें स्मोक है B7 कोच में इस रेक के एंड उसने इमीडिएटली फायर ब्रिगेड को अलर्ट किया और स्टेशन पे भी जो हमारे रीइंफोर्समेंट है दे ऑल्सो केम फॉरवर्ड एंड वी हैव बीन एबल टू सक्सेसफुली डाउस द फायर एट 11:10. जो प्रोटोकॉल के हिसाब से एडजेसेंट कोचेस को हम लोग ने रखा वहाँ पे, बाकी रेक को इवैक्यूएट कर दिया. उसके बाद जब क्लियरेंस हमें मिला तो बैलेंस कोचेस भी जो एडजेसेंट कोचेस थे उनको भी इवैक्यूएट करके हमने डिपो में भेज दिया है. 11:45 पे हमें क्लियरेंस मिला टू टेक दिस कोच ऑल्सो टू द कोचिंग डिपो. वी विल इन्वेस्टिगेट इन डिटेल कॉजेस ऑफ द इंसिडेंट and come to know as to what exactly happened. అగ్ని ప్రమాదం తర్వాత విశాఖ తిరుమల ఎక్స్ప్రెస్ కి మరో రేక్ ను సిద్ధం చేశారు రైల్వే అధికారులు. ఉదయం కోర్బా ఎక్స్ప్రెస్ గా విశాఖ చేరుకొని మధ్యాహ్నం తిరుమల ఎక్స్ప్రెస్ గా బయలుదేరింది ట్రైన్. రైలు స్టేషన్ లో నిలిచున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అది మార్గ మధ్యంలో జరుగుంటే తీవ్ర నష్టం వాటిల్లేదంటున్నారు ప్రయాణికులు. అంటే ట్రైన్ రన్నింగ్ లో జరుగుంటే ఎలాగుండేది సార్?
ప్రమాదం దారుణంగా ఉండేదండి. భయపడ్డామండి, ట్రైన్ క్యాన్సిల్ అవుతుందేమో అనేసి అనుకున్నాము. కాకపోతే ట్రైన్ క్యాన్సిల్ అయిన న్యూస్ అయితే రాలేదండి. సో ఉందేమో అని మేము స్టేషన్కి వచ్చాము, కనుక్కుంటే ఉంది. మీరు కూర్చున్న బోగి B7 బోగి అదేంటి తెలుసండి, కొంచెం భయపడ్డామండి. కాకపోతే ఉందని చెప్పారని ఇంకా మేము బయలుదేరాము. మళ్ళీ కోచ్ మార్చారు కాబట్టి ఓకే, లేదని అంటే అదే కోచ్ ఉండి మేము వెళ్ళి ఉంటే అందరూ ప్రయాణికులందరూ ఇబ్బంది పడేవారు. ఈ మధ్యన రైల్వే ఇష్యూస్ కూడా చాలా అయ్యాయి కదా. మేము దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ముందే ఆ ప్రమాదాన్ని దేవుడు మాకు క్లియర్ చేయించి మాకు సేఫ్గా పంపిస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడైతే మాత్రం కొంచెం టెన్షన్ ఉంది. సో అంత క్లియర్ అని కాబట్టి ఓకే, దేవుడే మమ్మల్ని కాపాడేది రూపంగా, దేవుడే మమ్మల్ని కాపాడేది. అగ్ని ప్రమాదంపై రైల్వే అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.